హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రహమాన్స్ హెల్త్ అండ్ బయాలజీ హబ్. ఈరోజు మనం కొండవీడులో ఉన్నటువంటి కత్తుల బావి ఎదురుగా ఉన్నాము. మనం ఈ కత్తుల బావి యొక్క విశేషాలేంటో మనం లోపలికి వెళ్ళి చూద్దాము. ఓకే, ఇది మనకు కత్తుల బావి ముఖ్యంగా మన కొండవీటిని ఏలినటువంటి రెడ్డి రాజులు, ముఖ్యంగా ప్రోలయ వేమారెడ్డి అద్దంకి రాజధాని చేసుకుని 1328 సంవత్సరంలో తన రాజ్యస్థాపన చేసిన తర్వాత కనీసం ఆ వంశస్థులు 125 సంవత్సరాలు పరిపాలించారు. ఇది మనందరికీ తెలుసు. అయితే అనపోతారెడ్డి ఈ యొక్క అద్దంకి రాజధాని నుంచి కొండవీటిని రాజధానిగా మార్చడం జరిగింది. అయితే తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో విజయనగర ప్రభువులు, ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు 1516 సంవత్సరంలో ఈ కొండవీటి రాజ్యం మీద దండెత్తి వశపరుచుకోవటం జరిగింది. అందులో భాగంగానే తర్వాత విజయనగర సామ్రాజ్యం చెందినటువంటి సదాశివరాయలు ముఖ్యంగా ఈ యొక్క కత్తుల బావిని నిర్మించినట్టుగా చరిత్ర చెబుతుంది. కాబట్టి ఇంతటి ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ కత్తుల బావి గురించి మనం లోపలికి వెళ్ళి దాని విశేషాలు ఏంటో చూద్దాం రండి. ఇదిగోండి, ఇది లోపల మనం గేట్లోంచి లోపలికి వచ్చాము. విశాలంగా ఉన్నటువంటి ఎంట్రన్స్ ఇది. ముఖ్యంగా మనం దీన్ని 16వ శతాబ్దంలో నిర్మించామని చెప్తున్నాం కదా. ఇది మనం దీన్ని గోపీనాథ ఆలయంగా, అప్పుడు మనం విజయనగర సామ్రాజ్యం సదాశివరాయలు గోపీనాథ ఆలయంగా దీన్ని భావించేవాళ్ళు. అయితే ఈ కత్తుల బావి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా. ముఖ్యంగా మనం కత్తుల బావిలోకి ప్రవేశించాము. చూడండి, ఇది 16వ శతాబ్దం నాటి కట్టడం కాబట్టి, ముఖ్యంగా విజయనగర సామ్రాజ్య ప్రభువులు సదాశివరాయలు కట్టారు కాబట్టి చూడండి, ఆనాటి యొక్క శిల్పకళ కానీ వాళ్ళ యొక్క కన్స్ట్రక్షన్ కెపాసిటీ కానీ చూడండి ఎంత దృఢంగా ఉందో చూడండి. ఇది ముఖ్యంగా గ్రానైట్. ఇక్కడ వాడినటువంటి పదార్థం ఏంటంటే, వస్తువులు అంటే గ్రానైట్తో మనం చూడండి. పైన ఒకసారి రూఫ్ చూడండి. రూఫ్, ఇక్కడ పిల్లర్స్, చాలా ఎత్తైనటువంటి, చుట్టూ మంచి వాతావరణం, అంటే అడవుల మధ్య మంచి విశాలమైన ప్లేస్లో, అంటే గాలి వెలుతురు మనకి ఆనాడు వాస్తు ప్రకారం కూడా గాలి వెలుతురు ధారాళంగా వచ్చేటట్టు ఇది ఫస్ట్ ఇది మంటపం. ఇది అనేక పిల్లర్స్ ఉన్నాయి. చూడండి ఎంత స్టాండర్డ్గా ఉన్నాయో. మనం ఈ విధంగా ఒకసారి పైన రూఫ్ చూడండి ఎంత దృఢంగా ఉన్నాయో చూడండి. గ్రానైట్తో నిర్మించబడింది. అలాగే ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఇంకొన్ని విశేషాలు తెలుసుకున్నారండి. చూడండి, ఇక్కడ పాయింట్ ఏంటంటే, వాళ్ళు ఏ విధంగా చేశారంటే, ఇక్కడ శత్రురాజుల్ని ముందు విందుకు ఆహ్వానించడం జరిగింది. వాళ్ళ ప్లాన్ ఏంటంటే, విందుకు ఆహ్వానించి విందు చేసిన తర్వాత వీళ్ళు విందు ఆరగించిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కోవటానికి వెళ్ళమనేవాళ్ళు. వీళ్ళు ఇలా వెళ్ళేసరికి, అంటే ఇది క్రమక్రమంగా చూడండి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనం ఎక్కడున్నామో చూడండి. ఇదే కత్తుల బావి. అంటే అక్కడ విందు ఆరగించి ఇక్కడ రాజులు వచ్చి అక్కడ మనం ఏమనుకుంటారంటే, వాళ్ళకి ఒక భ్రమలాగా కలిగేది. అంటే అక్కడ హాల్ ఉందనే విషయాన్ని అనుకునేవాళ్ళు. కానీ వాళ్ళు డైరెక్ట్గా ఒక బావిలోకి, కనీసం 60 అడుగుల లోతులు ఉన్నటువంటి బావిలోకి పడిపోయేవాళ్ళు. అక్కడ బావి లోపల శూలాలు, బల్లాలు, కత్తుల్ని అమర్చబడి ఉండేవి. పడిన వెంటనే చనిపోయేవాళ్ళు. అక్కడ ఉన్న వాళ్ళకి తెలిసేది కాదు. ఆ విధంగా ఈ బ్రాహ్మణులు పన్నింటి పన్నాగం అనమాట ఇది. అంటే శత్రు రాజుల్ని చంపటం కోసం ఇది అనమాట. ఇది ఒక స్ట్రాటజీ అనమాట, యుద్ధ స్ట్రాటజీ. ఈ కత్తుల బావి గురించి తెలుసుకున్నాము. ఈ కత్తుల బావి లేదా దీన్ని చీకటి కోనేరు అంటారు. ఇప్పుడు ఇక్కడ లోకల్గా ఉన్నట్టు ప్రజలు దీన్ని చీకటి కోనేరు అంటారు, కత్తుల బావి అంటాము. ఒకప్పుడు ఇది గోపీనాథ ఆలయంగా కూడా ఉండేదని చరిత్రకారులు చెప్తున్నారు. అయితే ఇప్పుడు మనం ఒకసారి ఈ యొక్క శిల్ప సౌందర్యాన్ని చూడటానికి మనం చుట్టూ ఒకసారి పరీక్షిద్దాము. చూడండి, ఒకసారి మనం దీని యొక్క
శైలి కానీ చూడండి, ఇసుక రాయి గ్రానైట్తో నిర్మించబడింది కాబట్టి చూడండి ఒకసారి ఈ యొక్క శిల్ప సౌందర్యాన్ని చూడండి, ఏ విధంగా ఎంత గొప్పగా ఉందో చూడండి. చూడండి ఇలాంటి కట్టడాలు మనకు మన సంస్కృతికి మనకు చారిత్రాత్మక వారసత్వం ఇది. మన యొక్క ఈ వారసత్వ సంపదను పరిరక్షించుకోవటం మనకు చాలా ముఖ్యం. ఎందుకంటే ముఖ్యంగా మనం ఇక్కడ ఇది ఆలయం కాబట్టి ఇక్కడ ఏదో ఆలయం నిర్మించేటప్పుడు వజ్రాలు వైఢూర్యాలు బంగారం పునాదులు వేసి నిర్మిస్తారని అనుకొని చాలామంది దొంగలు, అంటే ముఖ్యంగా ఈ గుప్త నిధులు వేటగాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది రాత్రిపూట వచ్చేసి ఈ ఆలయాన్ని డ్యామేజ్ చేయటం జరుగుతుంది, అంటే తవ్వటం జరుగుతుంది. అంటే వాళ్ళు తెలుసో తెలియకో లేకపోతే వాళ్ళ యొక్క ఆశ కోసం మన చారిత్రాత్మక సంపదని నాశనం చేస్తున్నారు. కాబట్టి మన ప్రభుత్వం కానీ పోలీసులు కానీ తగినంత రక్షణ ఇక్కడ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఎవరు లేరు, ఈ ప్రొటెక్ట్ చేయడానికి అయితే ఎవరు లేరు. అయితే ఈ విధంగా గుప్త నిధుల వేటకు బలైపోవటం అనేది, మన చారిత్రక సంపద బలైపోవటం అనేది బాధాకరము. చూడండి ఒకసారి మనం ఈ ఆర్కిటెక్ట్ను ఒకసారి పరిశీలించండి, ఎంత గొప్పగా ఉందో ఈ శిల్పకళ. చూడండి ఒకసారి వెనక్కి వెళ్ళి చూద్దాము. చూడండి ఎంత గొప్పగా ఉందో, మంచి వాతావరణంలో. ఇది చాలామందికి పూర్వము యాత్రికులకు ఇక్కడ ఒక బసలాగా, ఒక నివాసయోగ్యమైనటువంటి ప్రదేశంలాగా ఉండేది. చూడండి ఇక్కడ ఆర్కిటెక్ట్ను ఒకసారి గమనించండి. చూడండి ఎంత అద్భుతమైనటువంటి ఆర్కిటెక్ట్, చిన్న చిన్న డిజైన్ కూడా మిస్ అవ్వకుండా ఇక్కడ చూడండి ప్రతిదీ ఒక ఆర్టిస్టిక్గా ఈ విధంగా చేయటం అనేది ఇది గొప్ప మన చారిత్రాత్మక సంపదకు నిదర్శనము. అయితే ఇది కొంతమంది చరిత్రకారుల భావన ఏంటంటే ఇది 16వ శతాబ్దం కాదు, అంతకంటే పూర్వమే, అంటే 14వ శతాబ్దంలోనే ఇది నిర్మించబడిందని కూడా ఒక వాదన ఉంది. ఏదేమైనప్పటికీ మన చారిత్రాత్మక సంపదను పరీక్షించుకోవటం మంచిది. ఇది ముఖ్యంగా ఇది గుంటూరు జిల్లాకి దగ్గరలో ఉన్నటువంటి కొండవీడి గ్రామంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఒక చారిత్రాత్మకమైన ప్రదేశము. ఈ ప్రదేశాన్ని ప్రజలందరూ తెలుసుకోవాలి. దీని విశిష్టత గురించి అందరూ సందర్శించి దాని వెనకాల ఉన్నటువంటి చరిత్రను తెలుసుకొని మనం ఈ చారిత్రాత్మక సంపదను పరీక్షించుకోవటం అనేది మన భావన. సో చూద్దాం రండి ఇటు. చూడండి ఇక్కడ ఇదొక ద్వారం, చూడండి ఇలా చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఒకసారి మనం తిరిగి చూస్తున్నాము. అడుగు అడుగున శిల్పకళ ఉట్టి పడుతుంది బ్రహ్మాండమైనటువంటి వాస్తుతో. అంటే ఇక్కడ చూడండి మనకు మంచి వాతావరణము, మంచి గాలి, ధారాళమైన వెలుతురు అన్నీ ఉన్నాయి. ఎంత అద్భుతంగా ఉందో ఒకసారి చూడండి. అయితే ఈ మనకు చరిత్ర చెప్తున్నట్టుగా ఇది ఒక కాలంలో మసీదు లాగా కూడా ఉన్నది. ఎందుకంటే కుతుబ్ షాహీలు పరిపాలించిన కాలంలో దీన్ని మసీదు చేసుకొని అక్కడ ఎదురుగా మసీదు, అక్కడ నవాజ్ చేసే ఆనవాళ్ళు కూడా ఉన్నాయి కాబట్టి ఇది మసీదుగా కూడా ఉంది. కాబట్టి ఇక్కడ ఈ చరిత్రకు సాక్ష్యంగా నిలిచింది. కానీ కాలానికి నిలిచి ఇప్పటికీ మనం చూడండి ఎంత అద్భుతంగా ఇప్పటికీ మనం ఇలాంటి కనీసం 12వ శతాబ్దము 14వ శతాబ్దము నిర్మించినటువంటి కట్టడము ఈ రోజు కూడా ఇంత దృఢంగా ఉన్నదంటే మనం చాలా గొప్ప విషయము. కాబట్టి మొత్తం ఇప్పుడు మనం కత్తుల బావికి ఎదురుగా ఉన్నటువంటి ధ్వజస్తంభాన్ని ఒకసారి చూద్దాం. చూడండి ఇది ఇసుకరాయి ఎంత దృఢంగా ఉందో చూడండి. ఒకసారి పైకి చూడండి. మరియు ఇది ధ్వజస్తంభము అట్ ద సేమ్ టైం దీపస్తంభంగా ఉంది. చూడండి 50 అడుగులు ఎత్తున ఉన్నది. పైన దీపాలు వెలిగిస్తారు, ఆ చుట్టుపక్కల వాళ్ళకి వెలుగును నింపుతుంది. కాబట్టి ఇది ఒక దీపస్తంభంగా ఉంది, అట్ ద సేమ్ టైం ఆలయం ఎదురుగా ధ్వజస్తంభంగా ఉంది. 2 విధాలుగా పనిచేస్తుంది.
అలాగే చూడండి, మనం ఒకసారి దూరంగా కొండవీటి చూడండి, అక్కడ కోట కనబడుతుంది దూరంగా. కనీసం 1500 అడుగుల ఎత్తున నిర్మించినటువంటి ఒక గిరిదుర్గము ఈ కొండవీటి కోట. ఇది గురించి నేను పార్ట్ 1 వీడియోలో కొండవీటి కోట గురించి వివరించడం జరిగింది. కొండవీటి కోట కనబడుతుంది కదా, అక్కడ లోపల మైదాన ప్రాంతంలో ప్రజల అవసరాలకు, గుర్రాలకు, ఏనుగులకు నీటి అవసరాల కోసం ఆనాడు రెడ్డి రాజులు ఏం చేశారంటే కొండ మీద ముఖ్యంగా 3 చెరువులు తవ్వించారు. ఆ చెరువులు మీకు తెలుసు, పుట్టలం చెరువు, ముత్యాలమ్మ చెరువు మరియు వెదుళ్ళ చెరువు. ఈ విధంగా 3 చెరువులు ఎప్పుడు నీళ్లతో నింపబడి, వర్షాకాలం మొత్తం నీళ్లతో నింపబడి, మిగతా కాలంలో వాటి యొక్క తాగునీటి అవసరాలను తీరుస్తుంది. ఇది ఒక గొప్ప విషయము. ఇది ఆల్రెడీ నేను కొండవీటి కోట, డిస్కవరీ ఆఫ్ కొండవీటి కోట మొదటి ఎపిసోడ్లో చెప్పాను, మీరు ఆ వీడియో చూడండి. కాబట్టి ఈ విధంగా మనం ఈరోజు ఈ కత్తుల బావిని, చీకటి కోనేరును, గోపీనాథ ఆలయాన్ని చేయటం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ విధంగా మరిన్ని వీడియోస్ చేయటానికి నా యూట్యూబ్ ఛానల్ని మీరందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలుసు కదా, నా యూట్యూబ్ ఛానల్ పేరు రెహమాన్స్ హెల్త్ అండ్ బయాలజీ హబ్. మీ యొక్క ఎంకరేజ్మెంటు నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ. రెహమాన్స్ హెల్త్ అండ్ బయాలజీ హబ్. ఈరోజు మనం ఫిరంగిపురంలో దగ్గర ఉన్నటువంటి కొండవీడు వెళ్ళే దారిలో మనము కొండవీటి రెడ్డి రాజులకు సంబంధించినటువంటి మ్యూజియం ఒకటి ఉంది. ఆ మ్యూజియంలో వాటి విశేషాలను తెలుసుకొని మనం ఒకసారి చూద్దాం. మనకి ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ విప్లవ వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఒక విగ్రహాన్ని పెట్టారు. ఈయన మన స్వాతంత్రం పూర్వమే బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా మనకు స్వాతంత్ర పోరాటంలో పాల్గొని మన భారతదేశానికి విప్లవానికి ఒక స్ఫూర్తిని నింపినటువంటి వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు. ఆయన మీద సినిమాలు కూడా వచ్చినాయి. అలాగే ఇప్పుడు మనం చిన్నగా వెళ్ళి మన మ్యూజియం లోపల వెళ్ళేసి మనం కొండవీటి రెడ్డి రాజులకు సంబంధించినటువంటి విశేషాలు, వాళ్ళ చరిత్ర గురించి తెలుసుకుందాము. నాతో పాటు రండి. మనం మ్యూజియంలో ఉన్నాం ప్రస్తుతం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈయన ఇక్కడ చూడండి, అవచి తిప్పయ్య శెట్టి విగ్రహం ఇక్కడ పెట్టబడింది. ఈయన కొండవీటి రెడ్డి రాజుల కాలంలో ఒక ప్రముఖ వ్యాపారి అని చెప్పబడింది. అలాగే మనకి చూడండి, ఇక్కడ కొండవీటి రెడ్డి రాజుల్లో ప్రముఖుడు అనవేమారెడ్డి. ఈయన గొప్ప అనవేమారెడ్డి విగ్రహాన్ని ఒకసారి చూడండి. తర్వాత మనకి ఇక్కడ ఒక గొప్ప విశేషం ఏంటంటే శ్రీనాథుడు. చూడండి, మన ఆంధ్ర దేశంలో మన 14వ శతాబ్దానికి చెందినటువంటి మహాకవి, గొప్ప కవి శ్రీనాథుడి విగ్రహం పెట్టడం చాలా సంతోషం ఉంది. ఎందుకంటే ఈయన శృంగార నైషధము, పల్నాటి యుద్ధము వంటి చాలా గ్రంథాలు రచించాడు. మన రెడ్డి రాజుల కాలంలో ఈయన విద్యాధికారిగా ఉన్నాడు. కాబట్టి ఇది చాలా మన తెలుగులో గొప్ప పండితుడు, సంస్కృతంలో, తెలుగులో. కాబట్టి ఈయన విగ్రహం చూడటం మాత్రం చాలా ఆనందదాయకంగా తోస్తుంది. అలాగే ఇక్కడ మనకి పల్నాటి చరిత్రకు మూల కారణమైనటువంటి, పల్నాటి యుద్ధానికి మూల కారణమైనటువంటి పల్నాటి నాగమ్మ విగ్రహం కూడా పెట్టడం జరిగింది. నాయకురాలు నాగమ్మ. ఆమె మహిళ అయినప్పటికీ ఎంతో సాహసంతో, ఎంతో ప్రజ్ఞతో, పాటవాలతో ఆ స్థాయికి ఎదిగి రాజకీయంగా చాలా ఉన్నత స్థితికి చేరింది. కాబట్టి ఆమె విగ్రహం పెట్టారు. అలాగే గోన గన్నారెడ్డి విగ్రహాన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. వీళ్ళంతా కూడా మన సాంస్కృతిక వారసులు. వీళ్ళని గుర్తించుకోవటం, స్మరించుకోవటం మనకు మంచిది. అఖిల భారత రెడ్ల సంక్షేమ సమాఖ్య శ్రీశైలం వాళ్ళు ఈ యొక్క మ్యూజియంకి స్థలాన్ని తీసుకొని ఈ రెడ్డి రాజుల యొక్క వారసత్వ సంపదను, వాళ్ళ సంస్కృతిని ప్రజలకు అర్థం అవ్వాలని చెప్పేసి ఒక మ్యూజియంలాగా ఏర్పాటు చేశారు. ఇది చాలా గొప్ప ప్రయత్నము. దీనివలన మన పూర్వ చరిత్ర, మన సంస్కృతి అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం మ్యూజియంలోకి వెళ్ళి లోపల ఏమేమి ఉన్నాయి,
అంటే వాళ్ళ తాలూకు వారసత్వ సంపద ఏంటి, వాళ్ళ ఎలాంటి సాహసాలు చేశారు, అవన్నీ తెలుసుకుందాం రండి. ఇప్పుడు మన ఎంట్రన్స్ లో కూర్చోను. ఇప్పుడు మన ఎంట్రన్స్ లో ముఖద్వారాన్ని చూసిన తర్వాత ఇప్పుడు మనం మ్యూజియం లోపలికి వస్తున్నాము. ఇక్కడ మ్యూజియంలో 3 అంతస్తులు ఉన్నాయి. ఇది కింద అంతస్తు. కింద అంతస్తులో చూడండి పల్నాటి నాగమ్మ విభాగం అని ఉంది. ఇక్కడ నాయకురాలు నాగమ్మ చిత్రపటం కూడా ఉంది. కాబట్టి ఈ విభాగానికి ఈ పేరు పెట్టారు. మనం ఇక్కడ లోపల ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసి తెలుసుకుందాం రండి. ఇప్పుడు మనం ఈ యొక్క మ్యూజియం లోపల కింద భాగంలో ఉన్నాము. ఒకసారి ఇక్కడ మనకు పల్నాటి చరిత్రను, ఈ రెడ్డి రాజుల చరిత్రను తెలుసుకోవటానికి ఇక్కడ దొరికినటువంటి శిలలు, విగ్రహాలు, వాటి గురించి ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడ చూడండి ఒకసారి. చూడండి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి రేచల్ల రెడ్డి వంశీయుల వాళ్ళ వంశ చరిత్రను ఇవ్వబడింది. ఇక్కడ చూస్తే కనుక మనకు రేచల్ల రెడ్డి రాజుల యొక్క వంశ చరిత్రను మనం ఇక్కడ చూడొచ్చు. చూడండి ఇక్కడ